హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లోనే ఫ్రైడ్ ఎగ్ పఫ్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి, ఈజీగా చేసుకోవచ్చు. ఇప్పుడైతే లేట్ చేయకుండా దీని ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేద్దాం. ఒక బాండీలోకి 2 కప్స్ దాకా మైదానైతే తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ దాకా సాల్ట్, అలాగే 1/2 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని అయితే వేసుకొని ఫస్ట్ అయితే పొడిపిండిని అయితే కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 స్పూన్స్ దాకా ఆయిల్ని వేసుకొని పిండిని కలుపుకొని ఇందులోకి కొంచెం కొంచెంగా నీళ్లు చిలకరించుకుంటూ ఈ పిండిని మెత్తటి పూరీ పిండిలాగా అయితే కలుపుకోవాలి. నాకు ఇక్కడ డో అయితే రెడీ అయిపోయింది. దీనిపైన మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు అలాగ వదిలేయండి. స్టఫ్ కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేసి ఇందులోకి 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, ఒక 2 ఆనియన్స్ని కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 4-5 పచ్చిమిర్చీలని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక టమాటాని కూడా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇవన్నీ బాగా మెత్తబడేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. నాకు ఇక్కడ బాగా మెత్తబడ్డాయండి. ఇందులోకి 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి ఇది కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1 స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా, 1/2 టీ స్పూన్ దాకా చాట్ మసాలాని కూడా వేసి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఎగ్స్ని అయితే బాయిల్ చేసి పెట్టుకున్నాను. బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి వేసి ఒకసారి కలుపుకొని ఇంకా దించేసుకోండి. ఎగ్స్ని ఇక్కడ 1లో 2 చేస్తున్నాను, మిడిల్లో కట్ చేస్తున్నాను. అలాగే పిండిని అయితే ఇలాగా చపాతీ కర్రతో పూరీలాగా అయితే ఒత్తుకోవాలి. థిక్నెస్ వచ్చేసి ఈ మాత్రం ఉండాలండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఫస్ట్ అయితే మనం ప్రిపేర్ చేసుకున్న స్టఫ్ని అయితే ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని తర్వాత కట్ చేసుకున్న ఎగ్ని దీనిపైన పెట్టి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసుకోవాలి. పఫ్ని చాలా విధాలుగా అయితే ఫోల్డ్ చేసుకుంటారండి, నేనైతే ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటున్నాను. సో ఎడ్జెస్కి స్టఫ్ బయటికి రాకుండా బాగా ప్రెస్ చేసుకోవాలి. సో ఇక్కడ చపాతీ కర్రతో కాస్త ప్రెస్ చేస్తున్నాను తక్కువ ఫోర్స్తో. సో ఇప్పుడు డీప్ ఫ్రై కోసం కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసి పఫ్ని ఒకటొకటిగా డీప్ ఫ్రై అయితే చేసుకుంటున్నాను. మీరు ఫ్రై చేసేటప్పుడు మంట వచ్చేసి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి. సో ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు, పైన లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు టర్న్ చేసుకుంటూ డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి. నాకు ఇక్కడ పఫ్ అయితే ఫ్రై అయింది, అలాగే కలర్ కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది. నేను ఇవి తీసేస్తున్నాను. ఇలాగే మిగిలిన పఫ్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి ఆయిల్లో అయితే ఫ్రై చేసుకున్నాను. సో అంతే అండి, ఎంతో టేస్టీగా పైన లేయర్ క్రిస్పీగా ఉండే ఫ్రైడ్ ఎగ్ పఫ్స్ అయితే రెడీ అయిపోయాయి. ఇంట్లోనే ఇలాగా చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు. అందరి ఇళ్లలో ఓవెన్స్ అయితే ఉండవు కదా, సో ఓవెన్స్ లేని వాళ్ళు ఇలాగా ఫ్రైడ్ ఎగ్ పఫ్ని ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలు ఎప్పుడైనా పఫ్స్ కావాలన్నప్పుడు బయట బేకరీస్ నుంచి కాకుండా ఇలాగ ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి. మీకు బయట ఎలాంటి టేస్ట్ అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ అయితే ఉంటుంది. పైన లేయర్ క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.